పురుషులు ఏ వయసు వరకు తండ్రి కావచ్చు? తండ్రి కావడానికి సరైన సమయం ఏది? సైన్స్ ఏం చెబుతోంది? ఈ విషయాల పట్ల అవగాహన అవసరం. తెలుసుకోవడానికి అస్సలు మొహమాట పడకండి. వయసు పెరిగే కొద్దీ కేవలం మహిళల్లోనే కాదు, పురుషుల్లోనూ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం ప్రారంభమవుతుంది. మహిళల్లో 20 నుంచి 30 ఏళ్ల వయసు వరకు సంతానోత్పత్తి సామర్థ్యం అత్యుత్తమంగా ఉంటుంది. ఆ తర్వాత అది క్రమంగా తగ్గుతుంది. 35 ఏళ్ల తర్వాత మహిళలకు తల్లి కావడం కష్టమవుతుంది. మరియు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చే అవకాశాలు గణనీయంగా తగ్గిపోతాయి. ప్రస్తుతం ఐవీఎఫ్ వంటి అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులో ఉన్నప్పటికీ మోనోఫాస్ తర్వాత మహిళలు తల్లి కావడం అంత సులభం కాదు. సంతానోత్పత్తి విషయంలో సాధారణంగా మహిళల గురించే చర్చ జరుగుతోంది. కానీ వయసు పెరిగే కొద్దీ అటు పురుషుల సామర్థ్యం కూడా క్షీణిస్తుంది. పురుషులు 80 నుంచి 90 ఏళ్ల వయసులో కూడా తండ్రి కాగలరు అని చాలామంది నమ్ముతారు. కానీ అది పూర్తిగా నిజం కాదు. 40 నుంచి 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత తండ్రి కావడం అంత ఈజీ కాదు. ఆస్ట్రేలియాకు చెందిన యువ ఫర్టిలిటీ వెబ్సైట్ నివేదిక ప్రకారం 35 ఏళ్లలోపు మహిళలు మరియు 40 ఏళ్లలోపు పురుషులు తల్లిదండ్రులు కావడం అత్యంత సులభం మరియు సురక్షితం. సహజ పద్ధతిలోనైనా లేదంటే ఐవీఎఫ్ ద్వారా అయినా సంతానం పొందడానికి ఈ వయసు ఉత్తమం. దీని తర్వాత ఇద్దరిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గుతుంది. గర్భం దాల్చడం కష్టం. సైన్స్ ప్రకారం పురుషుల్లో 25 నుంచి 35 ఏళ్ల వయసును సంతానోత్పత్తికి అత్యంత అనువైన సమయంగా పరిగణిస్తారు. ఈ కాలంలో వీర్యకణాల నాణ్యత బాగుంటుంది, డిఎన్ఏ దెబ్బతినే అవకాశం తక్కువగా ఉంటుంది మరియు గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పురుషులు 60 లేదా 70 అంతకంటే ఎక్కువ వయసులో కూడా పిల్లలను కనొచ్చు. అయితే దీని అర్థం అన్ని వయసుల్లో వీర్యకణాల నాణ్యత ఒకేలా ఉంటుంది అని కాదు. వయసు పెరిగే కొద్దీ వాటి క్వాలిటీ తగ్గుతుంది, కదలిక తగ్గుతుంది మరియు డిఎన్ఏ నాణ్యత క్రమంగా క్షీణిస్తుంది. 30 ఏళ్ల తర్వాత పురుషుల సంతానోత్పత్తిలో స్వల్ప మార్పులు మొదలై 40 ఏళ్ల తర్వాత ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వయసు తర్వాత గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టొచ్చు. అలాగే వీర్య కణాలలో జన్యుపరమైన మార్పుల వల్ల ప్రమాదం పెరుగుతుంది. ఇది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం వయసు పైబడ్డ తల్లిదండ్రుల వల్ల పిల్లలకు ఆటిజం మరియు సిజోఫ్రెనియా వంటి వ్యాధులు వచ్చే ముప్పుంది.